అదేవిధంగా మల్లారెడ్డి గారు చెప్పిండ్రు రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఇది లేవు, అది లేవు అని. వాస్తవాలు చెప్పిండ్రు. 10 సంవత్సరాలు మీరున్నా మీకు సంబంధించిన రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అని ఒక్కసారి కాదు సార్ 2-3 సార్లు చెప్పిండ్రు. చాలా సంతోషం. వీ విల్ టేక్ ఇట్ అప్. డోంట్ వరీ సార్. వీఆర్ హియర్ టు బిల్డ్ రోడ్స్, వీఆర్ హియర్ టు గివ్ వాటర్. వారు చెప్పిన 10 సంవత్సరాలు కాలేదు అని చెప్పకుండానే చెప్పిండు. మేము ఈ విధంగా కూడా మీరు చెప్పిన అన్ని కూడా దృష్టిలో నోట్ చేసుకొని మీ హయాంలో జరగని పనులన్నీ కూడా రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ అంశాలన్నీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కృష్ణారావు గారు సార్, వారు ఎప్పుడు మమ్మలను ఆహ్వానం పలకలేదు నియోజకవర్గానికి సంబంధించి. సరే, మా కార్యకర్తలు నాయకులు కానీ అధికార పరంగా పనులు ఆగొద్దని సార్ మేము కూడా అనేక సందర్భాల్లో నా జిల్లాతో పాటు ఇక్కడున్న నా పోర్ట్ఫోలియోకి సంబంధించి బిజీగా ఉండి ఎక్కడ కూడా నేను వచ్చే వరకు పనులు మొదలు కావద్దనో ఇనాగ్రేషన్ చేయొద్దనో ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టలేదు అధ్యక్ష. ఇనాగ్రేషన్ కి సంబంధించి గౌరవ శాసనసభ్యులను, గౌరవ పార్లమెంట్ సభ్యులను పిలిచి చేయమని వారి నియోజకవర్గంలో చెప్పిన. నేను వచ్చే వరకు ఆగాలంటే ఆగుతుండే. అధికారం వాళ్ళు కూడా చూసిండు. అధికార యంత్రాంగం మేము చెప్పంగానే ఆగుతారు. డెఫినెట్లీ దే హ్యావ్ టు స్టాప్. బట్ ఐ నెవర్ హ్యావ్ డన్ దట్. మీరు ఇనాగ్రేషన్ చేసుకున్నారు, మీరు ఫౌండేషన్ వేసుకున్నారు, మీకు సంబంధించి అన్ని చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ హెల్దీ థింగ్ ఐఎమ్ టెలింగ్ సార్. నేను మాట్లాడండి సార్ ప్లీజ్. సో నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా చేస్తా ఉన్న సందర్భంలో నేను ఎందుకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, మరి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఉంటాం. హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్. దానికి సంబంధించి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. మీరు చెప్పిన ప్రస్తావనలు కూడా అన్నింటిని కూడా పాజిటివ్ గా తీసుకుంటాం. నేను రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మొదటగా నేను గౌరవ శాసనసభ్యులకు కూడా మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడైనా సమయం దొరికితే అధ్యక్ష ఐ విల్ కాల్ ఆల్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఆఫ్ రంగారెడ్డి. ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ హైదరాబాద్ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు వారికి సమయం ఉంటే ఇచ్చే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎస్ఆర్డిపి కింద మీరు తీసుకున్నది 42 వర్క్స్ టేకప్ చేసిండ్రు. 40 మొదలు పెట్టిండ్రు. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ మేము చేసినాం. ఇంకా 2 మొదలు కాకుండా ఉన్నాయి. మొత్తము 5,795 కోట్ల రూపాయలు మీరు 10 సంవత్సరాలుగా ఖర్చు చేసిన అంశం. అదేవిధంగా లింక్ రోడ్స్ కి సంబంధించి కూడా ఇవన్నిటికీ సంబంధించి 700 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఐ స్టాండ్ కరెక్టెడ్ బికాస్ ఇస్ అఫీషియల్స్ విచ్ గేవ్ అస్ ద రిపోర్ట్. నేనేం చెప్తాను అధ్యక్ష, టోటల్ 6,000 పైచిలకు 10 సంవత్సరాల కాలయంలో వారు ఖర్చు చేసిండ్రు. పెరుగుతా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన నీడ్స్ అవన్నీ కూడా తీసుకెళ్లే కార్యక్రమంలో 15,000 పైచిలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదనలు చేసి పనులు మొదలుపెట్టే కార్యాచరణ తీసుకొని ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడో ఛాలెంజెస్ ఉన్నాయో అన్నింటిని దృష్టి పెట్టుకొని మేము ఈ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం కేవలం మరి మా మూటా గోపాల్ గారు చెప్పినట్టు రజనీకాంత్ గారి గురించే కాదు, ఈరోజు సామాన్య ప్రజానికుడు కూడా అతను ఒక కామన్ సిటిజన్ ఆలోచన చేయాలి అధ్యక్ష. హీ హాస్ టు ఫీల్ దట్ ఈస్ స్టేయింగ్ ఇన్ ఇంటర్నేషనల్ సిటీ. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్.